రెండో స్నేహితులారా, ఒక్క నిమిషం ఆగి నా వీడియో చూసి ఇది యూస్ఫుల్లా కాదా అనేది జస్ట్ కామెంట్ చేసేయండి. వీలైనంత వరకు కొన్ని ప్లాస్టిక్ ఐటమ్ని అవాయిడ్ చేసి ఈ విధంగా చేసుకుంటే హెల్త్ పరంగా మంచిదని నా యొక్క ప్రయత్నము. కొంచెం కష్టమైనా కానీ పర్వాలేదు, ఇష్టంతో చేసుకుంటే ప్రతిదీ కూడా సింపుల్గా అవుతుందని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు రోజుల్లో ప్రతి ఇంట్లో వారానికి కనీసం 1-2 కొబ్బరికాయలు అయితే దేవుడి కోసం కొడతాం. పోనీ వారం కాకపోయినా నెలకి 1-2 ఖచ్చితంగా ఉంటాయి. కొబ్బరి చెప్పుకు ఉన్నటువంటి పిలకని తీసుకొని ఇంకో అయిపోయినటువంటి ఒక పెన్నాన్ని తీసుకొని ఈ విధంగా బ్రష్ లా దారంతో కట్టుకున్నాను. తాడు అటు ఇటు అవ్వకుండా నీట్గా ఉండడం కోసం దానిపైన ప్లాస్టర్ కూడా పెట్టుకున్నా. అది ఆప్షనల్ మాత్రమే, అంతే అండి. చక్కగా ఒక బ్రష్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని కడిగి ఆరబెట్టి దోశలు వేసుకున్నప్పుడు ఆయిల్ పెనం మొత్తం అప్లై చేయడానికి ఈ బ్రష్ ని రెడీ చేశాను. ఇప్పుడు మార్కెట్ లో ప్లాస్టిక్ బ్రష్లు కూడా మనకు దొరుకుతున్నాయి. ఇలాంటి వేడి పెనం మీద ప్లాస్టిక్ బ్రష్ పెట్టడం అస్సలు కరెక్ట్ కాదనిపించి ప్లాస్టిక్ బ్రష్ ప్లేస్ లో ఈ బ్రష్ అయితే ప్రిపేర్ చేశాను. దీనికోసం ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. మరి మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి.